దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. సర్వశక్తుడగు దేవుడు మిమ్మును కరుణించునుగాక. ఆదికాండము 43వ అధ్యాయము 14వ వచనం. మన దేవుడు మనలను కరుణించేవారు, కరుణగలిగిన గొప్ప దేవుడు ఆయనే. కరుణించుమని ఆయనను వేడుకొనిన వారందరినీ ఆయన కరుణించారు అని లూకాసు వార్త 17వ అధ్యాయము 13వ వచనములో మనకు కనబడుతుంది. మీరు సమరయ గలిలయ మధ్య వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి, యేసు ప్రభువా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారితో, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకునుడని చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి అని లూకాసు వార్త 17వ అధ్యాయము 13వ వచనంలో మనకు కనబడుతుంది. అలాగే లూకాసు వార్త 18వ అధ్యాయము 38వ వచనంలో చూడగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని గుడ్డివాడు కేకలు వేయగా యేసు వాని కన్నులను ముట్టినట్టుగా మనము చూడగలం. అలాగే మన జీవితాల్లో కూడా ప్రతి అవసరత కొరకు ఆయనను వేడుకుంటే ఆయన తప్పక మనలను కరుణించి మనకు మేలు చేస్తారు. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు తోడయుండి ఆయన మిమ్మను కరుణించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీరు మమ్మలను కరుణించే దేవుడవు. మీరు తప్ప మాకు సహాయము చేయగలిగిన వారు ఎవరునూ లేరు ప్రభువా. మమ్మలను కరుణించి మా ప్రతి సమస్య నుంచి విడిపించండి. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకము చేసుకోండి. ఏ అవసరతల్లో అక్కరల్లో వారు ఉన్నారో ప్రతి అవసరత నీ కృపచేత మీరు తీర్చి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.